10వ తరగతి చదివే శ్రీ అక్షయ విద్యార్థిని ఇంట ఆనందాలు విరాజిల్లాయి. ఓ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న శ్రీ అక్షయ కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఫీజు చెల్లించలేకపోయారు. ఫీజులు చెల్లిస్తేనే హాల్ టికెట్ జారీ చేస్తామని రెయిన్బో స్కూల్ యాజమాన్యం చెప్పడంతో ఈ విషయాన్ని విద్యార్థిని అమ్మమ్మ విజయలక్ష్మి జెక్ కాలనీ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ దృష్టికి తీసుకురాగా దేవాదాయ శాఖ మాజీ సహాయ కమిషనర్, మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్ అన్నపూర్ణ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం నాడు ఆమెకు 21,000 జమ చేసి ఆమెకు అందించారు. ఆమె వెంటనే ఫీజు మొత్తం రెయిన్బో స్కూల్కు చెల్లించి హాల్ టికెట్ తీసుకున్నారు. అనంతరం జెక్ కాలనీ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులను కలిసి హాల్ టికెట్ను చూపించారు. వారు ఆమెకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ పేదరికాన్ని నిర్మూలించే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉందని, చదువు 10 మందిని బ్రతికిస్తుందని, శ్రీ అక్షయ బాగా చదువుకొని కుటుంబానికి అండగా ఉండి తను 10 మందికి ఆదర్శంగా నిలబడాలని ఆకాంక్షించారు. పేదలకు ఎప్పుడు అండగా జెక్ కాలనీ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ హైమావతి, వైస్ ప్రెసిడెంట్స్ భాగ్యలత, కృష్ణకుమారి, జాయింట్ సెక్రటరీ అమరావతి, పద్మలత, హరిత, ఆర్గనైజింగ్ సెక్రటరీ సంధ్య, చంద్రలక్ష్మి, కీర్తిగుప్తా తదితరులు పాల్గొన్నారు. శ్రీ అక్షయ 10th క్లాస్ చదువుతుందండి ఈ పాప. వారి అమ్మమ్మ గారు విజయలక్ష్మి గారు వచ్చేసి మనం ఉమెన్స్ డే మహిళా దినోత్సవం రోజు మనకి సంప్రదించడం జరిగింది. మా మనవరాలు 10th క్లాస్ చదువుతుంది. 21,000 ఫీజు పే చేయాలి, పే చేయకపోతే హాల్ టికెట్ ఇవ్వండి అన్నారు స్కూల్ యజమాన్యం అని తెలిపారు. అప్పుడు నేను మైక్లో అనౌన్స్ చేశానండి. మా సంస్థ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జెడ్ కాలనీ తరపున దాతలు ముందుకు వచ్చేసి అప్పటికప్పుడు 21,000 వారికి ఇవ్వడం జరిగింది. వారు స్కూల్ అక్కడ కట్టేసి ఫీజు కట్టేసి హాల్ టికెట్ తీసుకొని వచ్చారు. అయితే అమ్మాయి బాగా చదువుకున్నట్లయితే ఇప్పుడు 10th క్లాస్లో హెల్ప్ చేయడమే కాదు, ఫ్యూచర్లో కూడా అమ్మాయి బాగా చదివితే మా సంస్థ జెడ్ కాలనీ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున అందరూ ముందుకు వచ్చేసి అమ్మాయికి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాము. ఆ రోజు దాతలుగా ముందుకు వచ్చిన అందరికీ కూడా, ముఖ్యంగా ఇందిరా గారు ఒక 10,000 స్పాట్లో అప్పటికప్పుడు ఇచ్చారు. మిగతా దాతలు కూడా ముందుకు వచ్చారు. అది లక్ష్మీ నివాస్ నుండి ఇంకా చాలామంది ముందుకు వచ్చారండి. వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక అమ్మాయి 10th క్లాసు ఫీజు పే చేయలేక ఎగ్జామ్ ఆగిపోతుందనే బాధతో వాళ్ళ అమ్మమ్మ గారు విజయలక్ష్మి గారు మా దగ్గర రావడము, ఆవిడ అంత పెద్ద ఆవిడ 83 years ఆవిడ బాధపడుతుంటే వెంబడే చాలామంది దాతలు ముందుకు వచ్చి హెల్ప్ చేయడము చాలా సంతోషకరమైనటువంటి విషయము. అందరికీ కూడా జెడ్ కాలనీ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. శ్రీ అక్షయ, నువ్వు బాగా చదువుకో, ఫ్యూచర్లో కూడా మా సంస్థ తరపున తప్పకుండా నీకు హెల్ప్ చేస్తాము. నువ్వు మంచి చదువుకో. నీ ఏమేంటి, ఏం చేయాలనుకుంటున్నావు? డాక్టర్ అవ్వాలనుకుంటుందంట. డాక్టర్ అయ్యి బీద ప్రజలకి నువ్వు సేవ చేయి. ఏమంటున్నావు? నువ్వు బాగా చదువుకో, మా సంస్థ తరపున నేను మీకు గ్రైండర్ అపార్ట్మెంట్లో, స్ట్రీట్ నెంబర్ 1 విజయ్ గ్రైండర్ అపార్ట్మెంట్, మా అపార్ట్మెంట్లో ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా చాలా విజయవంతం అవుతుంది. ఫస్ట్ మేము జెడ్ కాలనీ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు అయిపోయిన తర్వాత మొట్టమొదటిసారి మహిళా దినోత్సవం మన విజయ్ గ్రైండర్ అపార్ట్మెంట్లో మా దగ్గర పెట్టాము. ఒక మంచి సేవ చేసే భాగ్యం మాకు కలిగినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. శ్రీ అక్షయ ఎందుకంటే ఫ్యూచర్లో బాగా చదువుకొని డాక్టర్ అవుతుందంట. ప్రజలకు సేవ చేసే మరి అవకాశం కల్పించే మరి బాగా చదువుకోమని చెప్పి మేము కోరుతున్నాం. శ్రీ అక్షయ అనే పాపకి 10th క్లాస్ హాల్ టికెట్ కోసం వాళ్ళ అమ్మమ్మ గారు వచ్చిన సందర్భంగా మా కాలనీలో ఉమెన్స్ డే జరుగుతున్నప్పుడు అందరూ ముందుకొచ్చి నేనున్నానంటూ భరోసా ఇచ్చి ఆన్ ద స్పాట్ 21,000 అంటే అప్పటికప్పుడు ఆ పాప కోసం ఇచ్చారు. వాళ్ళు వెళ్ళి వెంటనే హాల్ టికెట్ కోసం అని చెప్పి వాళ్ళ స్కూల్లో కట్టి వాళ్ళు మనకి హాల్ టికెట్ కూడా తీసుకొచ్చి చూపించారండి. ఇలాంటివి మేము మా కమిటీలో ముందు ఇంకా చాలా చేయాలని, అందరూ మాతో పాటు కలిసి రావాలని, అందరూ కలిసిమెలిసి ఇంకా ఇలాంటి సేవలు చేయాలని మా ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున నేను కోరుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు లక్ష్మి. మా పాప 10th క్లాస్ రెయిన్బో స్కూల్ సనత్ నగర్లో చదువుతుంది. మేము సనత్ నగర్లో ఉంటాము. అయితే 10th క్లాస్ ఎగ్జామ్స్ 14th, ఈ నెల మార్చ్ 14th నుంచి మొదలవబోతున్నాయి. మా ఆర్థిక పరిస్థితి బాలేక మేము జెడ్ కాలనీ మహిళా వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థ వారిని కలవడం జరిగింది, సభ్యులందరినీ. వారందరూ చక్కగా స్పందించి మా పాప ఫీజు కోసం అని చెప్పి హెల్ప్ చేశారండి. మేము ఫీజు పే చేసి
హాల్ టికెట్ తెచ్చుకున్నాము. ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలుపుకోవడానికి వచ్చామండి. చాలా 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 థ్యాంక్స్ అండి. అందరికీ కూడా పాదాభివందనాలండి. థ్యాంక్ యూ మేడం. ఫీజు బ్యాలెన్స్ వచ్చి 21,000 ఉండిందండి. ఆ 21,000 కూడా సభ్యులు, కమిటీ సభ్యులందరూ కలిసి ఏర్పాటు చేసి మేడం అన్నపూర్ణ గారు, శ్రీమతి అన్నపూర్ణ గారి దీనిలో చెప్పేశారు మేడం. మేడం సార్, మేము సనత్ నగర్లో ఉంటామండి, ఎస్ఆర్టీ కాలనీలో ఉంటాము. డిమార్ట్ ఆపోజిట్ లేన్ వస్తుంది, అది 369 అండి. రెంట్కుంటాము అక్కడ. అదే